పట్టణంలో గత నెల 20వ తారీఖు నుంచి స్వచ్ఛ సర్వేకి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో కూడా జరుగుతుంది. మన పట్టణంలో ఈసారి మనము ఎక్కువ మొత్తంలో సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఉద్దేశంతో కరపత్రాల పంపిణీ కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు కరపత్రాలని మా మున్సిపల్ అధికారులందరితో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ప్రతి ఒక్క అధికారికి అలాగే ప్రతి ఒక్క ఆర్పీకి ప్రతి ఒక్క బిల్ కలెక్టర్కి ఈ కరపత్రాలని ఇచ్చేసి సిటిజన్ల దగ్గరికి వెళ్ళి మన మున్సిపల్ అందిస్తున్న ఒక 10 రకాల ప్రశ్నల పైన వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు స్వీకరించి ఈ ఫీడ్బ్యాక్ అనేది చేయడం జరుగుతుంది. అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా ఈ కరపత్రాల ద్వారా అలాగే మొబైల్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా కూడా చేసుకోవచ్చు. మీరు మన దగ్గర నుంచి ఎలాంటి సౌకర్యాలు పట్టణం మన మున్సిపాలిటీ కల్పిస్తుంది అనేది సంబంధించి ఈ 10 రకాల క్వశ్చన్ల పైన మీరు ఆన్సర్ ఇచ్చినట్టయితే స్వచ్ఛ సర్వేక్షణలో మన ఆర్మూర్ పట్టణానికి ముందు వరుసలో ఉండి అవార్డు దక్కించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మేము ఇస్తున్న సౌకర్యాలు, మున్సిపాలిటీ ఇస్తున్న సౌకర్యాల పట్ల మీ అభిప్రాయాన్ని ఇవ్వగలరని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే నల్లా బిల్లులు అలాగే ట్రేడ్లెస్కి సంబంధించి ఎవరైనా పెండింగ్లో ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా మార్చి 31 లోపు చెల్లించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన ట్యాక్స్ కట్టినట్లయితేనే మన మున్సిపాలిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకోవడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి పట్టణ ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను.